అవేర్నెస్ చేయడం కోసం మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా కాంప్లెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి ముఖ్యంగా దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే మన దగ్గర 371 హై స్కూల్స్ అనే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి. ఇందులో మనకి 12 సిబిఎస్ఈకి సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి అంటే
సిబిఎస్ కానివ్వండి, ఐసిఎస్ కానివ్వండి, ఐబీ కరికులం కానివ్వండి, స్టేట్ సిలబస్ కానివ్వండి, ఈ స్కూల్స్లో ఫస్ట్ క్లాస్లో లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకి 25% సీట్స్ కేటాయించడం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మనకి 19వ తేదీన ఆల్ స్కూల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మన జిల్లాలో ఈ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి, కానీ కొన్ని జిల్లాల్లో ఇది ఇంకా కంప్లీట్ కాకపోవడం వల్ల 30th వరకు దీన్ని పొడిగించడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈ రోజు నుంచి ఆన్లైన్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. దీనిని 2వ తేదీ నుంచి పోర్టల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మళ్ళీ మే అప్లై చేసుకోవచ్చు. అంటే ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ కేటగిరీలో మైనారిటీ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతంలో అయితే వాళ్ళు 1,20,000 ఇన్కమ్ ఉన్నవాళ్ళు, అలాగే అర్బన్లో అయితే 1,44,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఫస్ట్ మనం చెప్పుకున్నట్లు ఏదైతే మనకి ఆర్ఫన్స్, అలాగే హెచ్ఐవి పాజిటివ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి 6% ఉంటుంది. అలాగే షెడ్యూల్ ట్రైబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందులో 4% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఈ ఓబీసీ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 6 స్టెప్స్ రాడిషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇందులో 5% రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇది బాగా అవేర్నెస్ అనేది మనము క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మనకి 2వ తేదీ నుంచి మళ్ళీ మనకి మే 19th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే 20th నుంచి 24th వరకు మనకి సచివాలయాల్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే మనకి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అని చెప్పేసి ఈ లిస్టులన్నీ కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత మనకి జూన్ 8th మనకి ఫస్ట్ రౌండ్ ఉంటుంది, 11th సెకండ్ రౌండ్ ఉంటుంది. అలాగే జూలై 18th ఫైనల్ రౌండ్ అనేది కన్ఫర్మేషన్ చేయడం అనేది జరుగుతుంది. సీట్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. దీనికి ఓన్లీ ఫస్ట్ క్లాస్ మాత్రమే వితిన్ 1 కిలోమీటర్ రేడియస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వితిన్ 3 కిలోమీటర్ రేడియస్ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్కి వీళ్ళు అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.